హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో 2025 హ్యాపీగా కంప్లీట్ అయిపోతుందండి. ఇక 2026లోకి అయితే మనము అడుగు పెట్టబోతున్నాం. సో 2025లో మీరు ఫుల్ఫిల్ చేసుకోలేని కోరికలన్నీ కూడా 2026లో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా యూట్యూబ్ ఛానల్ తరపున. సో 2026లో ఉన్న చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉండబోతున్నాయి. ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలయ్యేదే ఇక ఇప్పటి నుంచి కాబట్టి ఇక ప్రతి ఒక్క చోట ఒక్కొక్క ప్రోగ్రామ్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు మన ఈటీవీ వాళ్ళు. సో ఇప్పుడు అందరికీ ఇష్టమైనటువంటి కొంతమంది మన ఫేవరెట్ అయితే ఉంటారు కదా, దాంట్లో కావ్య గారంటే చాలామందికి ఫేవరెటే కాబట్టి సో ఇక ఏలూరుకైతే వీళ్ళ చాలామంది కంటెస్టెంట్స్ అయితే వస్తున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం. అది కూడా కాక న్యూ ఇయర్ మాత్రమే కాదండి. సో 50th ఈనాడు అలాగే 30th ఈటీవీ కంప్లీట్ అయిన సందర్భంగా ఆ సెలబ్రేషన్స్ని వీళ్ళంతా అంటే ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు వీళ్ళు ఏలూరులో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ యొక్క మొత్తం హంగామా ఏలూరులో అయితే ఉండబోతుంది. సో దీనికి యాంకర్స్గా మన అశ్వురెడ్డి అలాగే యాంకర్ రవి వీళ్ళిద్దరు అయితే యాంకర్స్గా ఉండబోతున్నారు. ఇక రవి కూడా ఈ మధ్య మామూలుగా లేదు, తను కూడా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ సో ఎక్కడ తను చేరినా కానీ అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా అలాగే ఫుల్ ఎంజాయ్మెంట్గా అయితే ఉండబోతుంది. ఇక అందరికీ ఇష్టమైనటువంటి సింగర్ మన సునీత గారు, ఆమె పాడితే నిజంగా చాలా పాటలు అప్పట్లో ఉన్న పాటలు ఎంత మధురంగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే కదా. సో ఇక ఆమె పాడుతూ ఉంటే అలాగా వింటూ ఉండిపోతారు జనాలంతా కూడా. ఇక ఏలూరులో ఉన్నటువంటి వాళ్ళు సూపర్గా అసలుకి ఆమె పాటని ఎంజాయ్ చేస్తూ అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ని వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ఇది అంతా కూడా January 4th అయితే జరగబోతుందండి. ఏలూరుకి వీళ్ళంతా వస్తున్నారు. సో వచ్చే వాళ్ళు ఫస్ట్ లిస్ట్ అయితే చెప్పేస్తాను. యాంకర్స్గా రవి అలాగే అన్షు రెడ్డి వీళ్ళిద్దరు, తర్వాత సింగర్స్గా వచ్చేసరికి మన సునీత గారు అలాగే మన గీతా మాధురి గారు, నెక్స్ట్ వచ్చేసరికి సాకేత్, వీళ్ళ ముగ్గురు యాంకర్స్గా సింగర్స్గా అయితే వచ్చేస్తున్నారు. వీళ్ళతో పాటు చాలామంది ఇంకా కో ఆర్టిస్టులు కో సింగర్స్ కూడా ఇంకా కొంతమంది అయితే ఉన్నారండి. కాకపోతే ఫేమస్ వీళ్ళ పేర్లు కాబట్టి సో వీళ్ళ పేర్లు అయితే చెప్తున్నాను. ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు. మీకు వీలైతే ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్రౌడ్లోకి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల్ని మాత్రం తీసుకుని వెళ్ళకండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా చూస్తున్నాం కాబట్టి సో బ్యాడ్ మెమరీస్ మనకు వద్దు. సో కాబట్టి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. కాబట్టి ఈ చిన్న సజెషన్ని పాటించండి. ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ సో నేను చెప్పే వీడియోస్ విన్నవాళ్ళు ఈ యొక్క లైన్ని మాత్రం అండర్లైన్ చేసుకోండి. చిన్నపిల్లల్ని మాత్రం క్రౌడ్లోకి ఎక్కడికి తీసుకుని వెళ్ళకండి. సో వీలైనంత వరకు పెద్దవాళ్ళు వెళ్ళండి, చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కావ్య గారు మానస్, సో వీళ్ళిద్దరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందండి. ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి బయట స్టేజెస్ మీద చేయడం. కావ్య గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదేమో, ఎప్పుడు కూడా ఈటీవీలోను స్టార్ మాలను ఇలాగ జీటీవీ జీ తెలుగు ఇట్లా వీటిలో మాత్రమే డ్యాన్స్ అయితే చేస్తుంటారు. సో ఫస్ట్ టైం ఇలా బయటకు వెళ్ళి అవుట్డోర్ కూడా తను డ్యాన్స్ వేయడం, అది కూడా మానస్ వీళ్ళిద్దరూ మంచి అంటే జోడీ బాగుంటుంది. సో వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ లేకపోతే ఫ్రెండ్స్ వాట్ ఎవర్ అంటే మళ్ళీ జోడీ అంటే తప్పుగా అనుకోకండి. సో వాళ్ళిద్దరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ఉండబోతుంది. సో కావ్య గారిని చూడాలనుకున్న వాళ్ళు, మానస్ని చూడాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. వీళ్ళిద్దరు కంబైన్డ్గా డ్యాన్స్ అయితే చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ శిల్పా శెట్టి గారు, సో ఈమె కూడా ఒకప్పుడు యాంకర్గా బాగా రాణించింది. ఇప్పుడు సీరియల్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఈమె కూడా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అయితే అదరగొట్టబోతున్నారు. ఇలా ఒకరికి మించి ఒకరు మంచి మంచి పర్ఫార్మెన్సెస్తో అదరగొట్టబోతున్నారు. ఇక మన సాంగ్స్ పాడే వాళ్ళు వీళ్ళు ఓన్లీ సాంగ్స్ మాత్రమే కాదండి. ఇక గీతా మాధురి గారు అయితే నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు. అంటే ఆమె పాడే దాంట్లో కూడా చాలా డిఫరెంట్గా పాడడం కానివ్వండి. ఇక సాకేత్ అలాగే మన ఆర్పి పట్నాయక్ గారు, సో ఈయన పాటలు అంటే కూడా నిజంగా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈయనతో వీళ్ళు వేసే సెటైర్లు అలాగే నా ఏజ్ ఏమి ఎక్కువ కాదమ్మా అంటే గీతా మాధురి గారు అంటారు, ఈయన పాటలు నేను చిన్నప్పటి నుంచి వింటున్నానంటే ఈమె చెప్పేది నేను ఏదో పెద్దవాడిని అని అనుకుంటారేమో, నేను స్వీట్ 26 అని చెప్పేసి ఆర్పి పట్నాయక్ గారు చాలా జోవియల్గా కమెంట్ అంటే అక్కడైతే మాట్లాడుతుంటారు. సో ఇవన్నీ చూడాలంటే నిజంగా ఈ యొక్క ఏలూరుకు వెళ్ళండి. సో అక్కడ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. మీ యొక్క ఇయర్ అంటే 2026 ఇయర్ని హ్యాపీగా మొదలు పెట్టండి. ఇక ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.